మీ పేరు? నా పేరు అక్రమ్ అండి. ఏ ఏరియా సార్ మీది? బాంబే కాలనీ H3 బ్లాక్ అండి. ఏంటి సార్ వరద పూర్తిగా తగ్గిన పరిస్థితి ఉందా మీ ప్రాంతంలో ఇప్పుడు? మ్యాక్సిమం తగ్గిపోయింది సార్, మాకు వాటర్ అయితే తగ్గిపోయింది మ్యాక్సిమం. అంతా బాగుంది సార్, ఫెసిలిటీస్ కూడా బాగా చూస్తున్నారు సీఎం గారు. మా ఫుడ్ అయితే కొంచెం వేస్ట్ అవుతుంది. ఏంటంటే ఎక్కువ ఫుడ్స్ రావడం వల్ల వేస్టేజ్ పడేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ కూడా తగ్గింది కొంచెం. మన వరకు వాటర్ బాగా వచ్చినాయి, ఇప్పుడు వాటర్ కూడా రావట్లేదు. కొంచెం వాటర్ వచ్చేటట్టు చూస్తే వాటర్ బాటిల్స్ అయ్యి కొంచెం ఫ్రెష్ వాటర్ వస్తే కొంచెం బాగుండేది సార్. మనకి వాటర్ అనేది అందట్లే. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏంటంటే మన కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ అనేది కొంచెం తగ్గించారు. అలా అని చెప్పి ఫుడ్ తగ్గించడం వల్ల ఏంటంటే అసలు రాత్రి నైట్ 10:30 ఆ టైంకి తీసుకొస్తున్నారు ఫుడ్. జనాలకి అందట్లేదు, 10:30 టైంకి ఎవరు ఉండట్లేదు. ఆ టైంలో ఉండడం వల్ల అసలు ఫుడ్ అనేది తగ్గిపోయిందండి. కొంచెం 8 గంటల ఆ టైంకి ఫుడ్ అందింది అనుకోండి, జనాలు అందుబాటులోకి వస్తుంది. నైట్ 10-10:30 తీసుకొస్తున్నారు ఫుడ్. కొంచెం పగలు రావడం వల్ల కొంచెం జనాలకు ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వరద వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారండి? మాకు బియ్యం పప్పు కొవ్వొత్తులు అందించడం, అగ్గిపెట్టెలు అందించడం అన్నీ చేస్తున్నారండి. మ్యాక్సిమం మాకైతే చాలా వరకు అన్నీ అందినాయి. వాటర్ బాటిల్స్ కూడా మాకు ఇక్కడ జనాలకి వీధుల్లో వచ్చి 5 కిలోస్ క్యాన్స్ 10 కిలో క్యాన్స్ ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీ బాగుందండి మాకు. అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందండి వరద ప్రభావిత ప్రాంతాల్లో? చాలా బాగుంది సార్, నన్ను అడిగితే చాలా బాగుంది సార్. చాలా అందుబాటులో అన్నీ. మొన్న సీఎం గారు కూడా రావడం జరిగింది మా కాలనీకి. ప్రతిదీ మొన్న వరకు అయితే వాటర్ బాటిల్స్ కూడా సరిగా అందేవి కాదు. సీఎం గారు వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ అని, కొవ్వొత్తులని, కొంచెం దోమలి ఒత్తులని కొంచెం రావడం జరిగింది. చాలా వరకు చాలా బాగుందండి. ఇప్పుడైతే నన్ను అడిగితే చాలా వరకు మమ్మల్ని అయితే చాలా వరకు ఆదుకున్నారు సీఎం గారు మమ్మల్ని. అంటే ఒకవైపు మరి జగన్మోహన్ రెడ్డిగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, కానీ అసలు సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని సమర్థిస్తారా మీరు? నేను సమర్థించనండి. చాలా వరకు ఎందుకంటే ప్రతి ఒక్కరు అందుబాటులోనే తీసుకొచ్చారండి. ఫుడ్ అయితే చాలా వేస్ట్ చేశారు కూడా. ఇంకా చాలా ఫుడ్ అయితే క్యాండిల్స్ ఏంటి, వాటర్ బాటిల్స్ ఏంటి, ఈరోజే దుప్పట్లు కూడా పంచడం జరిగిందండి. వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి దుప్పట్లు కూడా అందించడం జరిగింది జనాలకి. అది అంటే పూర్తిగా సంతృప్తి చెందారా మీరు? అంటే ఈ వరద ప్రభావితం చెందాను సార్, నేను సంతృప్తి చెందాను సార్. నేనైతే నేనే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంత వరదల్లో కూడా మేము ఇంట్లోనే ఉండడం జరిగింది. మాకైతే అందుబాటులో మాకైతే ఏ లోటు లేకుండా సీఎం గారు చాలా బాగా చూశారు సార్ మమ్మల్ని అయితే. అంటే ముఖ్యంగా ఇక్కడే ఆయన వారం రోజుల నుంచి కూడా విజయవాడ కలెక్టరేట్లోనే ఒక సీఎంగా చేసుకుని ఇక్కడే పరిపాలన చేశారు కదా. అసలు మీకు ఎలాంటి ధైర్యం కలిగింది మీకు చంద్రబాబు నాయుడు చూసి? ఆయన ఉన్నారని ఒక రకమైన ధైర్యమే వచ్చింది సార్. ఎక్కడికి వెళ్ళక్కడ ఆయన చూసుకుంటాడని ఒక రకమైన ధైర్యం వచ్చిందండి. మ్యాక్సిమం అన్ని ఫుడ్ పరంగా ఏంటి, బట్టల పరంగా ఏంటి అన్నీ బాగా చూసుకున్నారు సార్. జనాలకి వాటర్ బాటిల్స్ ఏంటి దేనికి లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు సార్ సీఎం గారు. చాలా సంతోషం సార్. ఓకే.